వెల్కమ్ బ్యాక్ టు ఆహావ్ రెసిపీస్. నేను మీ పరిమళ. ఈరోజు ఆహావ్ రెసిపీస్లో హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ సలాడ్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకుని బాగా కడిగి తొక్క తీసుకోండి. ఇలా పీల్ చేసుకున్న బీట్రూట్ని సగానికి కట్ చేసుకుని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. కుక్కర్లో ఇలా కింద నీళ్లు పోసుకుని పైన ఇలా బీట్రూట్ ముక్కలు పెట్టుకుని ఉడికించుకోండి. ఈ సలాడ్కి ఇలా ఉడికించుకుంటేనే బాగుంటుంది. 3 విజిల్స్కి మరీ మెత్తగా కాకుండా ఇలా 80% ఉడుకుతుంది. ఉడికించుకున్న బీట్రూట్ కొద్దిగా చల్లారాక ఇలా తురుముకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా 80% ఉడికించుకుంటే తురుముకోవడానికి వీలవుతుంది. బీట్రూట్ మొత్తాన్ని తురుముకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 200 గ్రాముల పెరుగుని తీసుకోండి. కమ్మటి పెరుగు అయితే ఈ సలాడ్కి చాలా బాగుంటుంది. ఈ పెరుగులో బీట్రూట్ తురుముని వేసుకుని కలుపుకోండి. ఈ సలాడ్ చేసుకోవడం చాలా ఈజీ, ఎంతో రుచి. బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ సలాడ్ ఒక్కసారి రుచి చూపించండి, అడిగి మరీ మళ్ళీ తింటారు. ఇలా బాగా కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువగా సాల్ట్ లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని బాగా కలుపుకోండి. ఈ పెప్పర్ అండ్ చాట్ మసాలా వల్ల సలాడ్ రుచి వేరే లెవెల్లో ఉంటుంది. ఈ 2 వేయడం వల్ల సలాడ్కి మంచి రుచి వస్తుంది. చూడండి ఈ సలాడ్ కలర్ ఎంత బాగుందో. ఇప్పుడు ఒక చిన్న కడాయిలో 1/2 టీ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోండి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఈ బీట్రూట్ సలాడ్. బ్రేక్ఫాస్ట్లోను లంచ్లోను 1 కప్పు తీసుకుంటే కడుపు నిండుతుంది, నీరసం రాదు. పోపంతా బాగా వేగాక 1/2 టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి. ఇంగువ ఫ్లేవర్ కూడా ఈ సలాడ్కి చాలా బాగుంటుంది. ఈ పోపుని సలాడ్లో వేసుకుని పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే తినడానికి బీట్రూట్ సలాడ్ రెడీ. ఈ సలాడ్ చేసుకోవడం చాలా ఈజీ, అంతేకాకుండా హెల్దీ అండ్ టేస్టీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, వద్దు అనకుండా ఎంతో ఇష్టంగా తినేస్తారు. బీట్రూట్ అన్ని వయసుల వాళ్ళకి కూడా ఆరోగ్యానికైతే చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. కొంతమంది బీట్రూట్ కూరగా తినడానికి అంత ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఈ బీట్రూట్ సలాడ్. బీట్రూట్లో చాలా విటమిన్స్ ఉంటాయి. వాటిని వేటిని మిస్ చేసుకోకుండా ఇలా రుచిగా తిని హెల్దీగా ఉండండి. మీకు ఈ హెల్దీ అండ్ టేస్టీ సలాడ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆహావ్ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.